Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. క్రికెట్ లవర్స్ అందరికీ ఒక నమస్కారం. ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2026 హంగామా స్టార్ట్ అయిపోయింది. ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్లోనే అసలైన మజా అయితే రాబోతుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ వర్సెస్ పవర్ఫుల్ ఎస్ఆర్హెచ్ తలపడబోతున్నాయి. మరి ఈ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ, టీమ్స్లో జరిగిన ఆ మేజర్ మార్పులేంటి అన్నీ ఈ వీడియోలో మన స్టైల్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక విషయంలోకి వెళ్తే ఈ మెగా ఫైట్ మార్చ్ 28న శనివారం రోజు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అయితే జరగబోతుంది. సరిగ్గా రాత్రి 7 గంటలకైతే టాస్ పడుతుంది. 7:30 గంటలకి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. చిన్నస్వామి గ్రౌండ్ అంటేనే పరుగుల వరదని చెప్పొచ్చు. లాస్ట్ టైం ఇక్కడ ఎస్ఆర్హెచ్ 287 పరుగులు అయితే కొట్టి రికార్డుని క్రియేట్ చేసింది. ఆ మ్యాచ్ గుర్తుండే ఉంటుంది, మర్చిపోయే పరిస్థితి కాదు కదా. ఆ మ్యాచ్ దుమ్ము లేపేశారు ఎస్ఆర్హెచ్ ఆ రోజు ఆ గ్రౌండ్లో చెప్పొచ్చు ఖచ్చితంగా. ఇక ఈ రెండు టీమ్స్ కి ఒక బిగ్ షాకింగ్ న్యూస్ అయితే ఉంది. అదేంటంటే కీలకమైన ప్లేయర్స్ ఈ మ్యాచ్ లో మిస్ అవుతున్నారు. ఎస్ఆర్హెచ్ సైడ్ నుంచి కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇంజురీ వల్ల ఫస్ట్ మ్యాచ్ అయితే ఆడటం లేదు. ఆయన ప్లేస్ లో ఇషాన్ కిషన్ కెప్టెన్సీ చేయబోతున్నాడు. వైస్ కెప్టెన్ గా మన అభిషేక్ శర్మ అయితే చేస్తాడు. ఇక ఆర్సీబీ టీంకి వస్తే స్టార్ పేసర్ జోష్ హ్యాజల్వుడ్ ఫస్ట్ కొన్ని మ్యాచ్లకి అయితే దూరం అవుతాడు, అవైలబుల్ గా ఉండడు. ఆ తర్వాత ఎస్డేల్ కూడా ఈ సీజన్ మొత్తం దూరం అవుతున్నాడు. సో ఎస్డేల్ ఈ సీజన్ మొత్తం ఆడాడు ఆర్సీబీకి. ఇక ప్రాబబ్లీ 11 మంది ఆర్సీబీకి ఎవరెవరైతే ఈ ఫస్ట్ మ్యాచ్ లో ఆడతారంటే ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ సాల్ట్ దిగుతారు. నెంబర్ 3లో అలాగే 1 డౌన్ లో పడికల్ లేదా వెంకటేష్ అయ్యర్ వచ్చే అవకాశం అయితే ఉంది. కెప్టెన్ రజత్ పట్టిదార్ నెంబర్ 4లో వస్తాడు. ఫినిషర్లుగా టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, రొమారియో షెపర్డ్ ఎలాగో ఉన్నారు. బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్, కృణాల్ పాండ్యా వాళ్ళే మెయిన్ అస్త్రాలు బౌలింగ్ కి. ఇక 5 కోట్లు పెట్టుకున్న మంగేష్ యాదవ్ తన ఫస్ట్ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తా ఉన్నారు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రాబబ్లీ 11 చూసుకున్నట్టయితే ఓపెనింగ్ ఏమో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ దిగుతారు. వీళ్ళని ఆపడం ఎవరికైనా కష్టమే. వీళ్ళు దూకుడు ఆపాలంటే చాలా కష్టం. బౌలర్లకి పెద్ద పరీక్షనే చెప్పొచ్చు. నెంబర్ 3లో కెప్టెన్ ఇషాన్ కిషన్ వస్తాడు. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి, తర్వాత హెన్రిచ్ కలాసన్, లియామ్ లివింగ్స్టోన్ లాంటి హిట్టర్లు ఎలాగైతే ఉన్నారో మనందరికి తెలుసు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే హర్షల్ పటేల్, జైదేవ్ ఉన్నద్గత్ బాధ్యత తీసుకుంటారు. ఇక ఈ రెండు టీంలు హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకున్నట్టయితే ఎస్ఆర్హెచ్ కి కొంచెం అడ్వాంటేజ్ ఉంది. కానీ రీసెంట్ ఫామ్ ప్రకారం డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ లో మంచి స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? కోహ్లీ సేన గెలుస్తుందా లేక ఇషాన్ కిషన్ సారథ్యంలో ఎస్ఆర్హెచ్ అదరగొడుతుందా? కింద కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి. సో ఇది ఫస్ట్ మ్యాచ్ అనాలిసిస్ అండ్ అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ క్రికెట్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఐపీఎల్ 2026 లైవ్ అప్డేట్స్ కోసం మన టాకీస్ టుడే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే వీడియోకి హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, ఎక్కువ రీచ్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ అనాలిసిస్ అలాగే అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.